హాయ్ అండి. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం సేమియా చేస్తున్నాను. సేమియా ఉప్మా కోసం కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, సాజీరా, ఇలాచీ, లవంగా, బే లీఫ్. ఆయిల్ వేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేస్తున్నాను. సాజీరా, ఇలాచీ, లవంగా, బగారాకు వేస్తాను. నా స్టైల్‌లో నేను చేస్తాను. సేమియా ఉప్మానే కానీ నేను కొంచెం స్పెషల్‌గా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి. ఇవి వేగాక చూపిస్తాను. మనకి ఆనియన్స్ బాగా వేగుతున్నాయి. ఆనియన్స్ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మేము జీలకర్ర ఆవాలు అలాంటివి వేయమండి. సాజీరా వేసి బిర్యానీ టైప్ చేస్తాము. చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది. ఆనియన్ పచ్చిమిర్చి రెడీగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసి బాండీలో సాజీరా ఇలాచి అన్నీ వేగాక పుదీనా కొత్తిమీర వేసి కలిపేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాంబినోని కూడా ఇందులోనే వేయిస్తాను. 1 గ్లాస్ బ్యాంబినో. మనము వాటరు మనకి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి అంటేనేమో వాటర్ అనేది మన ఇష్టం అండి. పొడి పొడిలాడుతూ మంచిగా రావాలి బిర్యానీ టైప్ అంటే 1:1, 1.5 వేయాలి. నేను 1:2 వేస్తాను. మాకు సాఫ్ట్గా మెత్తగా ఇష్టము. ఎందుకంటే ఈ బ్యాంబినోని ఇందులో వేస్తే చాలా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సేమియాని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేస్తాను. ఎక్కువ ఏం బ్రౌనిష్ అవసరం లేదు. ఆయిల్ ఉంది కదా ఇందులోనే కొంచెం ఇలా 2 మినిట్స్ తిప్పేస్తాను. అప్పుడు అవి బాగా వేగుతాయి. నేను పక్కన వేడి నీళ్ళు పెట్టాను చూడండి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో పోస్తే మనకు వితిన్ 10 మినిట్స్లో సేమియా చేసేయచ్చండి. ఫాస్ట్గా అయిపోతుంది. ఏంటంటే ముద్దలా వస్తాయి మనము వేయించకుండా వేస్తే. అందరూ వేరే కడాయిలో అవి వేయించి మళ్ళీ ప్లేట్ పక్కన తీసి మళ్ళీ ఇవన్నీ పోపులు ఎన్నో గిన్నెలు చేస్తారు కదా. మనం ఒకటే గిన్నెలో ఇలాగే చేసేస్తాను. బాగా వచ్చేస్తుంది. ఇది నాకు ఏంటంటే మనం ఇంట్లో ఎంత కష్టపడతాము, ఏదో ఒకటి ఇన్స్టెంట్గా అన్ని కష్టపడి చేస్తాము కానీ గుర్తింపే ఉండదు. వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటూ అరుస్తూ వేరేల మీద ఉంటాము అనుకుంటారు. మనకి ఎంత ప్రెషర్ ఉంటుందో ఎవరికి తెలియదు. ఏ టెన్షన్స్ ఉన్నా ఈ కుకింగ్ చేస్తే పోతుందని చేస్తూ ఉంటాము. పిల్లలకి అన్ని రెడీ చేస్తాం టైంకి, అయినా మనకి ఎవరు గుర్తించరు. అవునా నిజమా? మనసులో ఎంత కష్టం ఉన్నా తప్పదు. ఆడవాళ్ళు మళ్ళీ అవన్నీ దిగమించుకొని ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు సేమియా బాగా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను ఏదో కొంచెం బాధలో ఉండి ఏవేవో మాట్లాడేశాను. మీరేం పట్టించుకోకండి. సేమియా మాత్రం బాగా వస్తుంది. చూడండి ఫస్ట్ ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక సేమియా వేసేసి నేను పక్కన వాటర్ పెట్టుకొని వేసేస్తాను. ఇంకొక 5 మినిట్స్ ఇది బాగా వాటర్ ఎగిరే వరకు ఉంచేసి దించేయడమే. సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందో లేదో ఈ టైంలో. చూడండి బ్యాంబినో బాగా అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోతే దీన్ని స్టవ్ ఆపేస్తాను. ఎప్పుడు మన ఉమెన్ ఎప్పుడు డిపెండెంట్గా ఉండొద్దండి. ఏదో ఒకటి చేయాలి. నేను ఏదో ప్రయత్నిస్తున్నాను ఇన్ని సంవత్సరాలకి. ఇప్పుడు కొంచెం నాకు హోప్ దొరికింది ఈ యూట్యూబ్ ద్వారా. మంచిగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. ఇది 2 మినిట్స్ అయితే అయిపోతుంది, దగ్గర పడుతుంది. సాల్ట్ చూశాను అంతా పర్ఫెక్ట్గా ఉంది. కారం సరిపోతుంది. నేను అందుకే ఆయిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసినప్పుడే ఆ బాండిలోనే ఇది వేయించేసాను. సపరేట్గా బ్యాంబినో వేయించే అవసరమే లేదు. మనకి పోపులోనే ఇవి వేయించేస్తే మనకి బాగా కారం బాగా పడుతుంది. అందుకే నేను బాయిల్డ్ వాటర్ పక్కన పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి యమ్మీ సేమియా రెడీ. చాలా ఎంత బాగా వచ్చింది పొడి పొడిలాడుతూ. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నేను నా ఒక్కదాని గురించే కాదు మాట్లాడింది. అందరి లైఫ్లలో ఎవరికైనా సరే బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి. మనం చూడగానే
ఎవరికి మనం ప్రతి ఒక్కరికి మనం షేర్ చేసుకోము కదా, మనం బాధ ఉందని చెప్పినా ఎవరు నమ్మరు. జస్ట్ ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ అని మన వాళ్ళు అనేసి నేను వీడియోలో మాట్లాడుతున్నాను, అంతే అండి. బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.